అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. ఈరోజు మనం చేసుకోబోతున్నాం వేడి వేడి స్పైసీ పోహా కట్లెట్. దానికి మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 4 మీడియం సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. దాంట్లో మనం ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, ఇంట్లో మిగిలిన అన్నాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా స్మాష్ చేసిన పొటాటోస్లో అవన్నీ ఒకటొకటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకోవాలి. దాంట్లో కొంచెం కట్ చేసుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం 1 కప్ బియ్యం పిండి, 1 కప్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా దాన్ని బాగా కలుపుకొని మీకు ఇష్టమైన షేప్స్లో ఆ పీసెస్ని తయారు చేసుకోండి. మా రూహి చూడండి దాన్ని ఎలా చూస్తుందో. ఇప్పుడు మనం ఆ పీసెస్ని సన్న సేమియాలో డిప్ చేసుకుని రెడీ చేసుకోండి. ఆ సేమియా ద్వారా ఎంత క్రిస్పీనెస్ వస్తుందో. ఇప్పుడు మనం ఒక కడాయిలో నూనె వేసుకొని ఆ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే క్రంచీ, క్రిస్పీ, టేస్టీగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.